హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో చూడొచ్చు, ఒక వుడ్ కటింగ్ మిషన్ అయితే తయారు చేశాను అనమాట. ఇది 775 మోటార్ వాడైతే తయారు చేశాను. అండ్ దీంతో మనం పీవీసీ షీట్ని అయితే స్మూత్గా అయితే కట్ చేసుకోవచ్చు, ఎటువంటి ల్యాగ్ లేకుండా. అండ్ ఈ వీడియోని ఫుల్గా అయితే చూడండి, అప్పుడే మీకు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది. అండ్ మన ఛానల్ ఏమో వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ ఛానల్ అనమాట. ఛానల్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి అనమాట, నేను ఏ కొత్త వీడియో పెట్టినా. ఇంక లేట్ ఎందుకు, వీడియోని అయితే చూసేయండి. ఇక మొదలెడదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 పీవీసీ షీట్స్ అయితే తీసుకున్నాను. అండ్ వాటి రెండింటిని ఫెవిక్విక్ యూజ్ చేసి అయితే ప్రాపర్గా అయితే ఫిక్స్ చేసాను, చూడొచ్చు మీరు. అండ్ ఇలా చేయడం వల్ల మన బేస్ యొక్క స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. చూడొచ్చు, థిక్నెస్ వచ్చేసి 1.5 సెంటీమీటర్స్ ఉంది ఇప్పుడు. అండ్ బేస్ అయితే మనకు బెండ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అండ్ చూడొచ్చు, కొంచెం డెప్త్కి అయితే హోల్డ్ చేసి కట్ చేశాను అనమాట. ఇలా చేయడం వల్ల మనం వీల్ అనేది ఈ గ్యాప్లో అయితే ప్లేస్ అయ్యి ఒక లెవెల్లో అయితే కట్ అవుతుంది అనమాట. అండ్ దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఈ మిషన్లో యూజ్ చేసే మోటార్ వచ్చేసి 775 బాల్ బేరింగ్ మోటార్ అనమాట. ఇది మనకి హై టార్క్ అండ్ ఆర్పిఎంతో అయితే రొటేట్ అవుతుంది. గైస్, ఇది వచ్చేసి యాంగిల్ గ్రైండర్ చెక్ అంటారనమాట. దీంతో మనం వీల్ని అయితే మోటార్కి ప్రాపర్గా అయితే ఫిక్స్ చేయొచ్చు. అది ఎలాగంటే దీనిలో చూడొచ్చు, మనకి 5 mm షాఫ్ట్ పట్టేలా హోల్ అయితే ఉంది. దీనిలో మనం మోటార్ యొక్క షాఫ్ట్ని ఫిక్స్ చేసి పక్కన స్క్రూస్తో అయితే టైట్ చేయాలన్నమాట. అండ్ దీన్ని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన వీల్ని టైట్ అండ్ లూజ్ చేయడానికి అయితే ఇలాంటి టూల్స్ అయితే ఇస్తారనమాట దాంతోనే. అండ్ మన మోటార్ని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఒక పుష్ స్విచ్ అయితే తీసుకున్నాను. ఒక 45 సెంటీమీటర్స్ ఉండేలా ఒక పైప్ అయితే కావాలన్నమాట. ఇది ఎందుకంటే మనం మోటార్కి హ్యాండిల్ అయితే తయారు చేయాలన్నమాట మన మిషన్కి. అండ్ మోటార్ కవర్లా కూడా యూజ్ చేయాలి, అందుకని ఈ పైప్ని అయితే తీసుకున్నాను. అండ్ చూడొచ్చు, ఇది వచ్చేసి డయామీటర్ 5 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది ఈ పైప్కి అయితే. ఇలాంటి పైప్ అయితే తీసుకొని హ్యాండిల్ అయితే తయారు చేస్తాను అనమాట. 1 hour later. చూడొచ్చు, ఫైనల్లీ మన మిషన్ అయితే తయారైపోయింది. చూడొచ్చు, దీని లుక్స్ అయితే ఎంత బాగుందో. అండ్ కొంచెం గ్రైండ్ చేసినట్టు అయితే కనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా పెయింట్ అయితే చేయలేదన్నమాట. అండ్ ఫైనల్గా చూడొచ్చు, లుక్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట, అల్టిమేట్గా ఉంది. అండ్ ఇవన్నీ ఫెవిక్విక్ యూజ్ చేసి అయితే ఫిక్స్ చేస్తాను నీట్గా. అండ్ ఇది ఎందుకు చూపించలేదంటే, దీన్ని పెద్దగా తెలుసుకోలేదు, ఎందుకంటే అది మేకింగ్ ప్రాసెస్ మీ అందరికీ తెలుసు. అండ్ గైస్ చూడొచ్చు, ఫ్రంట్ గార్డ్కి అయితే కొన్ని స్క్రూస్ అయితే పెట్టాను అనమాట. ఇది పీవీసీ షీట్ కట్ చేసి గార్డ్ అయితే తయారు చేశాను, చూడొచ్చు. అండ్ మనం ఎప్పుడైతే స్క్రూస్తో అయితే రిమూవ్ చేస్తామో ఈ యాంగిల్ గ్రైండర్ చెక్ని అయితే మనం ఈజీగా ఫిట్ చేయొచ్చు, అందుకని ఈ గార్డ్ అయితే స్క్రూస్తో అయితే పెట్టాను అనమాట. అండ్ మన పుష్ స్విచ్ వచ్చేసరికి చూడొచ్చు, మనకి పుష్ స్విచ్ అయితే ఇక్కడ వచ్చేసి ఉంది. ఎప్పుడైతే మనం ఇలా చేతితో పట్టుకొని ప్రెస్ చేస్తామో మనకి ఈజీగా అయితే ప్రెస్ అవుతుంది అనమాట. అండ్ దీనికి కొంచెం పెయింట్ చేసి అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఫైనల్లీ చూడొచ్చు, మన మిషన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు టెస్టింగ్ ఒకటే మిగిలింది. అండ్ చూడొచ్చు, లుక్స్ అయితే ఎంత సూపర్గా ఉన్నాయో. అండ్ వైర్స్ వచ్చేసి బ్యాక్ నుంచి అయితే ఎక్స్టెండ్ చేశాను. అండ్ ఇవన్నీ బేసిక్ కనెక్షన్స్ అనమాట, మీకు తెలిసే ఉంటుంది ఒక వైర్కి మధ్యలో స్విచ్ ఎలా కనెక్ట్ చేయాలో. అండ్ చూడొచ్చు, మన యాంగిల్ గ్రైండర్ చెక్ వచ్చేసి లోపల అయితే ఫిక్స్ చేశాను. అండ్ చూడొచ్చు, వీల్ అయితే ఇక్కడ ప్లేస్ చేశాను. చూడొచ్చు, వీల్ ఎంత స్మూత్గా అయితే తిరుగుతుందో. అండ్ ఇది వచ్చేసి గార్డ్ అనమాట, కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు మనం స్క్రూస్ వాడి. అండ్ మనం బేస్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే తయారు చేసుకున్నాం అనమాట. చూడొచ్చు, మనకి ఎటువంటి బెండ్ అవ్వకుండా అయితే తయారు చేశాను. అండ్ మనకు పుష్ స్విచ్ వచ్చేసి చూడొచ్చు ఇక్కడైతే ఉంది. అండ్ ఇంక లేట్ చేయకుండా టెస్ట్ అయితే చేసేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవీసీ షీట్ కట్ చేసి అయితే చూపిస్తాను. చూడొచ్చు, పీవీసీ షీట్ వచ్చేసి చాలా ఎక్కువ థిక్నెస్ అయితే ఉంది. దీన్ని అయితే ఇప్పుడు కట్ చేసి అయితే చూపిస్తాను మీకు. అండ్ మనం ఎప్పుడైతే బటన్ ప్రెస్ చేస్తామో మెషిన్ సౌండ్ అయితే ఒకసారి వినండి అనమాట. చూడొచ్చు, మనకి మెషిన్ సౌండ్ అనేది ఎంత స్మూత్గా అయితే వినిపిస్తుందో. అండ్ ఇప్పుడు అయితే కట్ చేసి చూపిస్తాను అనమాట. అండ్ గైస్ చూసుకోవచ్చు, మనకు ఫైనల్లీ ఎంత నీట్గా అయితే కట్ అయిందో చూడండి. అండ్ మీరు లైవ్లో అయితే చూసారు. అండ్ ఇంకా ఎవరికైనా వీడియో లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ మిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీరు ఒక 100 likes చేస్తే నేను వుడ్ అయితే కట్ చేసి చూపిస్తాను అనమాట. ఓకే గైస్, చూసారు కదా వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వుడ్ కటింగ్ మిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, జై హింద్.